హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంగళవారం పౌర్ణమి కలిసి వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం మంగళగౌరీ దేవికి వ్రతం చేసుకోగలిగితే గౌరీ పూజ, కాత్యాయని పూజ లాంటివి ఈ మంగళవారం పౌర్ణమితో కలిసి వచ్చిన సందర్భంగా చేస్తే మనకున్న కుజదోషం తగ్గుతుంది. ఇంకా చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా వివాహం కాక ఇబ్బంది పడే యువతులు కనుక ఈ పూజ చేస్తే తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. చూడండి, ఇలా పసుపుతో గౌరీదేవిని వినాయకుడిని చేసుకోవాలి. తర్వాత ఇలా పసుపు అక్షంతలు, కుంకుమ అక్షంతలు తీసుకోవాలి. కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం తీసుకోవాలి. కొద్దిగా ఎర్రటి పూలు, ఇంకేమైనా మనకి తోచిన పూలు తీసుకోవాలి. ఇలా తయారు చేసుకుని దీనికి ఇంకా నైవేద్యాలు అవి చేసుకోవాలి. ఇలా కలసాన్ని రెడీ చేసుకోవాలి. ఒక ఎర్రటి జాకెట్ ముక్క, ఎర్రటి గాజులు, ఎర్రటి పువ్వు, మంగళసూత్రాలు పెట్టాలి. పసుపు కొమ్ముతో కానీ బంగారంతో కానీ చేసిన మంగళసూత్రాలు పెట్టాలి. ఇలా కలసం పెట్టుకుని మనం మధ్యాహ్నం కానీ సాయంత్రం టైంలో కానీ ఈ గౌరీ పూజ, కాత్యాయని పూజ చేస్తే చాలా మంచిది. తప్పకుండా మీరందరూ దీన్ని ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి.